ఏంట్రా వాగుతున్నావు? దాంతో నేను లెటర్ రాయించి దాని మీద సంతకం పెట్టించుకోవడం ఏంటి? అది ఆ లెటర్ తీసుకెళ్లిపోవడం ఏంటి? నీ ఇష్టానికి వాగుతున్నావు? రే అర్జున్, వీడు కావాలని నా మీద నింద వేస్తున్నాడు. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. పెద్దావిడ గారికి అహల్య ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు సార్. అహల్యమ్మని చాలా బాధ పెట్టారు సార్. నేనే సాక్ష్యం సార్. అహల్యమ్మ గారు మీతో చెప్పుకోలేక, అటు గౌతమ్ బాబు గారితో చెప్పుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్. ఈవిడ పైకి కనిపించేంత మంచిది కాదు సార్. పెద్ద దుర్మార్గురాలు సార్. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు? రే, మా అమ్మ ఎందుకలా చేస్తుందిరా? అయ్యో సార్, మీరు నన్ను కొట్టండి, చంపండి, ఏమైనా చేయండి, కానీ మీ అమ్మగారు మాత్రం మంచి వాళ్ళు కాదు సార్. చాలా ఆపు రాజు. నిందలు మోపటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మేడం, నేను చెప్పేది నిజం మేడం. మా అమ్మకి అహల్య అంటే ఇష్టం లేని మాట వాస్తవమే, కానీ ఆ విషయం మా అమ్మేం దాచిపెట్టలేదు. మా అందరి ముందే చెప్పింది. కానీ బిడ్డ పుట్టి అహల్య ఎప్పుడైతే తల్లయిందని తెలిసిందో అప్పటినుంచి మా అమ్మ మారిపోయింది. అహల్యతో కూడా సఖ్యతగా ఉంటుంది. సార్, అదంతా పై పైన నటన సార్. ఈవిడకి నిజంగా అహల్య అమ్మగారంటే ప్రేమ లేదు సార్. నోర్మై, సొంత మనవరాల్ని కూడా మా నాన్నమ్మ అంత ప్రేమగా చూసుకోలేదు. అహల్యని అంత బాగా చూసుకుంది. తన కడుపులోని బిడ్డను కూడా బాగా చూసుకుంది. అవునవును, మా కొడుకు కంటే పుట్టబోయే మనవడి గురించే ఆవిడ ఎక్కువ శ్రద్ధ తీసుకుంది. అలాంటి ఆవిడ మీద నువ్వు నిందలు వేస్తావారా? ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకోవడం మన తప్పు. ముందు వీని ఇంట్లో నుంచి పంపించేయండి. రేయ్, పోరా బయటికి. వాణ్ణి మెడ పట్టుకుని బయటికి గెంటేసేయండి. నన్ను గెంటేసినా పర్వాలేదు, కానీ అహల్యమ్మ గారు ఎక్కడున్నారో వెతికి ఇంటికి తెచ్చుకోండి. అహల్యమ్మ గారు ఇంట్లో ఉండాలండి. బిడ్డకి అహల్యమ్మ గారు కావాలి. గౌతమ్ గారు లేకపోతే అహల్యమ్మ బతకలేదు సార్. రాజు, చాలిక, నీ లిమిట్స్ ఇప్పటికే క్రాస్ చేశావు. ఇక నువ్వు ఈ ఇంట్లో కనిపించడానికి వీల్లేదు. వెళ్ళు. సార్, సార్, అహల్యమ్మ గారు సార్. రేయ్, దాన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో మాకు తెలుసు. నువ్వు వెళ్ళు. ముందు వెళ్ళి గెంటేయండి. సార్, నేను చెప్పేది వినండి సార్. రేయ్, ఈ ఇంటి మూల స్తంభం, ఈ ఇంటి పెద్దావిడ, ఈవిడ మీదే నిందలు వేస్తావారా?